హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. హల్వా రెసిపీ. 10 నిమిషాల్లో సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. మీకు ఎప్పుడు తీపి తినాలన్నా, లేదంటే పండగలప్పుడు ప్రసాదంగా పెట్టాలన్నా ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. తయారు చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని, ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని, అందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ వేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, బెల్లాన్ని కరిగించేసి పక్కన పెట్టుకోండి. మనం ఏ కప్ అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి కొలతలు వేసుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్ రెసిపీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత హాఫ్ కప్పు ఉప్మా రవ్వని వేసుకోండి. దీన్ని సుజి రవ్వ అని కూడా అంటారండి. మనం బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి మిగిలినవన్నీ వేసేసుకోవాలి. ఇలా హాఫ్ కప్పు రవ్వని వేసేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. చూసారు కదా! ఇప్పుడైతే కలర్ మారిపోయింది. ఇందులోకి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి నేనైతే మిక్సీ పట్టుకోలేదు. తురుముకొని వేసుకున్నానండి. మీరైతే మిక్సీ పట్టుకొని కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొబ్బరి కూడా కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అదే కప్పుతోటి హాఫ్ కప్పు రాగి పిండిని కూడా వేసుకోవాలండి. రాగి పిండి, కొబ్బరి, రవ్వ అంతా బాగా వేగిపోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మనకి వేగిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. అలా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం కరిగించేసి పెట్టేసుకున్నాం కదా! ఆ బెల్లం వాటర్‌ని ఒక స్ట్రెయినర్ తీసుకొని ఇలా వడకట్టుకోండి. బెల్లంలో నలకలేమన్నా ఉంటే పోతాయండి. బెల్లం వడకట్టుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అస్సలు ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఇది దగ్గర పడటానికి ఎక్కువ టైం కూడా పట్టదు. 2, 3 నిమిషాల్లోనే దగ్గర పడిపోతుంది. ఇలా ఉండలేమైనా ఉంటే మ్యాష్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి. సాధారణంగా మనం రాగి పిండితోటి రాగి జావా లేదంటే రాగి ముద్దలు అలాంటివి చేస్తూ ఉంటాం కానీ ఇలా స్వీట్ ట్రై చేయం కదా! ఇలా స్వీట్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బావుంటుంది. ఇప్పుడైతే మనం రాగి పిండిని ఉండలేమీ లేకుండా ఇలా మ్యాష్ చేసుకుంటూ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడరు అలానే మరొక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న నెయ్యంతా కూడా పిండి బాగా పీల్చుకునేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి నెయ్యి బాగా పీల్చుకుందంటే బాండీ నుంచి సెపరేట్ అవుతుందండి హల్వా. అప్పుడు మనకి బాగా ఉడికిపోయిందని అర్థమనమాట. చూసారా? ఇలా బాగా కలుపుకుంటూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చివరగా ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టమండి. ఆప్షనల్ అది. వేసుకుంటే వేసుకోండి. లేకపోతే కూడా చాలా బావుంటుందండి. నేనైతే పుచ్చగింజలు వేసుకున్నాను. మీరు జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు. ఇవి వేసుకున్నాక కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. చివరగా మరొక 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. అది ఆప్షనల్ అండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని మీకు నచ్చినట్టు సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. తప్పకుండా ఈ హెల్తీ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.